హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తను మైత్రి. ఈరోజు వీడియోలో పప్పుచారే కదా అని అనుకోకండి. ఈసారి కొత్తగా కొంచెం డిఫరెంట్గా చేశాను. ఈ పప్పుచారు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ పప్పుచారుకి 1 కప్పు కందిపప్పు, 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. వీటిని బాగా వాటర్తో కడుక్కోవాలి. ఇప్పుడు ఈ పప్పుని కుక్కర్లో వేసుకున్నాం. అలాగే పప్పుతో పాటు ఒక 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ప్రెషర్ పెట్టుకుందాం. 5-6 విజిల్స్ వచ్చే వరకు మనం పెట్టుకుందాము. ఇప్పుడు మెత్తగా ఈ పప్పుని ఇలా వీడియోలో చూపించి చేసుకోవాలి. ఈలోగా మనం చింతపండు ఒక గిన్నెలో నానబెట్టుకొని ఈ చింతపండు నుంచి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని పప్పులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడగా సాల్ట్, కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఉప్పు, పులుపు చూసుకుందాము. ఈ 2 సరిపోతే పర్వాలేదు, అవసరం అనుకుంటే వేసుకోవాలి. ఇప్పుడు ఇది స్టవ్ పైన పెట్టుకుందాం. ఇలా ఒక 10 నిమిషాలు మరగనిద్దాం. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు వేరే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు, అలాగే క్యారెట్, బెండకాయలు వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేయాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాము. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మరిగించి పెట్టుకున్న ఈ పప్పుచారుని ఇందులో వేసుకోవాలి. మనం ఆనియన్స్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, 1/2 స్పూన్ ధనియాల పొడి, చిటికెడు మెంతుల పొడి వేసి మరొకసారి కలుపుకొని మళ్ళీ ఒక 15 నిమిషాలు మరగనివ్వాలి. ఇది బాగా మరిగింది కదా, ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఈ పోపుకి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుందాము. పాన్ పెట్టుకొని ఈ ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ పోపులు, అలాగే ఆనియన్స్, వెల్లుల్లి వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఈ వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని ఈ పోపుని ఈ పప్పుచారులో వేసుకుంటే టేస్టీ అయిన పప్పుచారు రెడీ అవుతుంది. మీకు నచ్చింది కదా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే మాకు ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.